అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన దేశ చరిత్రలో ఎంతో మందికి తెలియని ఒక అద్భుతమైన మహిళ చిన్న వయసులోనే బాధలను జయించింది. ప్రపంచాన్ని తన ప్రతిభతో కదిలించిన మహానుభావురాలు. ఆమె పేరు యమునా జోషి లేదా మనందరికీ తెలిసిన ఆనందబాయి జోషి. ఈరోజు ఆమె అద్భుతమైన ప్రయాణాన్ని గురించి తెలుసుకుందాం. 1865లో పుట్టిన యమున కేవలం 9 ఏళ్ల వయసులోనే తనకంటే 19 ఏళ్ల పెద్దవాడైన వ్యక్తితో వివాహం జరిగింది. 14 ఏళ్లకే తల్లి అయ్యింది. కానీ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఆమెకు పుట్టిన పాపాయి 10 రోజుల్లో చనిపోయింది. ఈ సంఘటన యమున జీవితాన్ని మార్చేసింది. తనలాంటి బాధ ఇంకెవ్వరూ అనుభవించకూడదని ఆమె ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తానే డాక్టర్ కావాలని. ఆమె భర్త భక్తారావు జోషి అభ్యుదయవాది. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఆమె కల నెరవేర్చడానికి ముందుకొచ్చాడు. స్వయంగా ఆమెకు ఇంగ్లీష్ నేర్పించడం మొదలుపెట్టాడు. 1880లో అమెరికాలో చదవడానికి ప్రయత్నించారు. అక్కడ మిషనరీలు వారి మతం మారితే మాత్రమే సహాయం చేస్తామని చెప్పారు. కానీ వారు ఒప్పుకోలేదు. ఒక అమెరికన్ మహిళ థియోడోఫియా కార్పెంటర్ హృదయాన్ని కదిలించింది. ఆమె యమునకు అమెరికాలో చదవడానికి సహాయం అందిస్తానంది. చాలా ప్రతిఘటనల మధ్య, ప్రజల విరాళాల మధ్య ఆమె అమెరికాకు బయలుదేరింది. భారత వైస్రాయి కూడా 200 స్కాలర్షిప్లు ఇచ్చాయి. పెన్సిల్వేనియా మహిళా మెడికల్ కాలేజ్లో అకామిడేషన్ కోసం జరిగిన ఇంటర్వ్యూలో తాను ఎందుకు డాక్టర్ చదవాలనుకుందో, బిడ్డను కోల్పోయిన తన కథను చెప్పింది. అది విన్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. ఆమెకు 3 సంవత్సరాలకు $600 స్కాలర్షిప్ ఇచ్చారు. కేవలం 21 ఏళ్లకే మెడికల్ డిగ్రీ పూర్తి చేసి ఫిలడెల్ఫియాలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఆనందబాయి జోషి గౌరవించబడ్డారు. ఆమె విజయాన్ని చూసి బ్రిటిష్ రాణి విక్టోరియా కూడా అభినందనలు తెలిపింది. అమెరికాలో చదివిన మొదటి భారత మహిళా స్త్రీ, నౌక ప్రయాణం చేసిన మొదటి హిందూ మహిళ ఆమెనే. అయితే ఈ విజయానికి ఎక్కువ కాలం ఆయువు లేదు. అమెరికా వాతావరణంలో టీబీ పెరగడంతో తిరిగి ఇండియాకు వచ్చింది. అక్కడ బ్రెయిన్ ఉమెన్ అని అమెరికాలో చికిత్స నిరాకరించడం, అక్కడ నౌకాయానం చేసిందని ఆయుర్వేద వైద్యుడు చికిత్స చేయకపోవడం, చివరకు ఫిబ్రవరి 26, 1887 కేవలం 22 ఏళ్ల వయసులోనే ఆనందబాయి మనల్ని విడిచి వెళ్ళిపోయారు. డాక్టర్గా ఆమె పనిచేసిన కాలం కేవలం 1 సంవత్సరమే. జీవితం చిన్నదే అయినా ఆనందబాయి జోషి ప్రయాణం అద్భుతం. ఆమె తెరిచిన మార్గం వల్లే ఈరోజు లక్షలాది భారతీయ మహిళలు వైద్య రంగంలో వెలుగుతున్నారు. అటువంటి మహానుభావురాలి జ్ఞాపకార్థకం మనం ఆమెకు నమస్కరిస్తూ ఈ వీడియోని షేర్ చేసి అందరికీ ఈ కథను చేరవేయండి. ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ డాక్టర్ ఆనందబాయి జోషి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.